విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్, హౌ ఆర్ యూ? బాగున్నాను, ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ వెరీ గుడ్. సార్ అంటే ఒక్కొక్కసారి మనము ఎందుకులే ఇది అనుకున్నవి కాస్త మనకి అవే ఏదో ఆపన్న హస్తాలు అవుతాయి అంటారు. పానకంలో పుడక సిరీస్ అనుకున్నాం మధ్యలో. కానీ ఏ మాట కామాట సార్, పూర్తి నిరాశ నిస్పృహలో ఉన్న భారత్ క్రికెట్ అభిమానికి ఒక మంచి ఎనర్జీ, ఒక రెడ్ బుల్ తాగిన కిక్ అయితే ఇచ్చింది సార్ ఈ 2020 సిరీస్. ఏమంటారు? అదే ఒప్పుకుంటాను నేను. అంటే హ్యాపీ దట్ ఇండియా సౌత్ ఆఫ్రికా వెళ్ళి, అందులోనూ ఫుల్ స్ట్రెంత్ వెళ్లకుండా వెళ్ళి గెలవడం ఓకే. బట్ మనం ఇలాగా సర్దుకొని సమాధాన పడాలా? అది చెప్పండి. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమో టెస్ట్ క్రికెట్ లో ఉంది. టెస్ట్ క్రికెట్ లో సీరియస్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అలాగే ఉంది. అది దాంట్లో 1% కూడా ఎలాంటి తేడా లేదు. మనం బార్డర్ గాస్కర్ ట్రోఫీకి వెళ్తున్నామంటే గతంలో 2 సార్లు మనం అక్కడ అద్భుతమైన విజయాలు సాధించాం. కానీ ఈసారి టీం మీద ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ లేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మనం ఈ సిరీస్ ఏదో గెలిచాము, సౌత్ ఆఫ్రికా మీద గెలిచాము అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ సింపుల్ రీజన్, వాళ్ళు కూడా ఫుల్ స్ట్రెంత్ లో లేరు. అక్కడ బౌలింగ్ అటాక్ చూస్తే మీకు మార్క్ యాన్సన్ అండ్ కేశవ్ మహారాజ్ తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్. బ్యాటింగ్ లో కూడా వాళ్ళకి డికాక్ లాంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేరు వాళ్ళకి. సో ఆ నేపథ్యంలో మనం పెద్దగా అంత రిజాయిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఊరట అయితే ఉంది, ఊరట ఉంది. వీరు హ్యాపీ. యంగ్స్టర్స్ బాగా పర్ఫామ్ చేశారు. సంజు శాంసన్ లాంటి వాళ్ళు తమ అంటే అతనికి ఉన్న టాలెంట్ కి కొంతవరకు జస్టిస్ చేశాడు. తిలక్ వర్మ వాజ్ ఎక్సెప్షనల్. వరుణ్ చక్రవర్తి బౌల్డ్ బ్రిలియంట్లీ. సో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెవర్. కానీ ఏంటంటే మనం అది మర్చిపోవడం అనేది జరిగే పరిస్థితి లేదు. నా దృష్టిలో ఏంటంటే ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది నా వరకు అయితే. అంటే నిజమే సార్. అంటే 2020 సిరీస్ సౌత్ ఆఫ్రికా మీద గెలిచామన్న కాదు, కానీ ఏ మాట కామాట సంజు శాంసన్, అలాగే మన తిలక్ వర్మ, అలాగే మన వరుణ్ చక్రవర్తి, వీళ్ళు ముగ్గురు కొంత ఏదో ఆరిపోతున్న దీపాన్ని కాస్త అలా మిళుక్మని ఓకే, T20లో మనకి ఇంకా మనం అంతగా బెంగపడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఏదో చిన్న బ్రేదర్, చిన్న చిరుగాల్లాగా వచ్చిందేమో అనిపించింది. ఆ, సంజు శాంసన్ అండి నాకు రోహిత్ శర్మ రిప్లేస్మెంట్, ప్రాపర్ రిప్లేస్మెంట్ అని లాగా అనిపిస్తాడు సార్. దేనికంటే రోహిత్ శర్మ కూడా మీరు గతంలో చూస్తే అయితే డబుల్ సెంచరీ కొట్టేస్తాడు, లేదా షార్ట్స్కి వెళ్ళి అవుట్ అవుతాడు. ఆ ఒక్కది పక్కన పెట్టి ఆ స్టైల్ కానీ, పికప్ షాట్స్ కానీ మీకు నాకు రోహిత్ శర్మకి లుక్ ఆన్ లుక్ రిప్లేస్మెంట్, ఏబుల్ రిప్లేస్మెంట్గా అనిపిస్తున్నాడు. మీ టేక్ ఏంటండి? పర్ఫెక్ట్లీ అగ్రీడ్. అంతే, మీరు చెప్పిన దానికి మంచి పోలిక, అది సరైన పోలిక. అంటే రోహిత్ శర్మ ఆఫ్ ది పాస్ట్, లేకపోతే రోహిత్ శర్మ ఆఫ్ ది రీసెంట్ ప్రెజెంట్ కూడా చెప్పచ్చు. రీసెంట్ గా కూడా అలాగే ఆడుతున్నాడు అగ్రెసివ్ గా. ఎస్, రోహిత్ శర్మ లాగానే అతనికి బ్రహ్మాండమైన టాలెంట్ ఉండి దాన్ని జస్టిస్ చేయకపోవడం అనేది రోహిత్ శర్మ కూడా మొదట్లో చేసేవాడు. సో ఐ థింక్ ఓకే, సంజు శాంసన్ రోహిత్ శర్మ రీప్లేస్మెంట్ లాగా అనిపిస్తున్నాడు అంతే కూడా. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మీకు బెంగ లేదు అంటున్నారు మీరు. T20లో నాకు బెంగ ఉంది. ఎందుకంటే ఆ బెంగ కొంచెం పాజిటివ్ బెంగ. ఇప్పుడు మన సీనియర్స్ అందరూ వెనక్కి వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరు ఓపెన్ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక సెటిల్డ్ ఓపెనింగ్ పేరు ఉంది. అంటే రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత మన సెటిల్డ్ ఓపెనింగ్ పేరు అంటే జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్. సో శుభ్మన్ గిల్ టెస్ట్ మ్యాచ్లో నెంబర్ 3లో ఆడుతున్నాడు, కానీ ఇక్కడ ఓపెనింగ్ చేస్తాడు. సో మరి సంజు శాంసన్ వేర్ డూ యూ ఫిట్ ఇన్ సంజు శాంసన్? సంజు శాంసన్ నెంబర్ 3లో ఆడతాడు. అది సక్సెస్ అంతా ఓపెనర్ గానే వచ్చింది. ఎలా అయితే రోహిత్ ఓపెనర్ అయిన తర్వాత అన్ని ఫార్మాట్ లో సక్సీడ్ అయ్యాడో, అదే రకంగా సంజు చేశాడు. మరి శుభ్మన్ గిల్ నెంబర్ 3లో ఆడతాడా? శుభ్మన్ గిల్ నెంబర్ 3లో ఆడితే సూర్యకుమార్ ఎక్కడ ఆడతాడు? తిలక్ వర్మ ఎక్కడ ఆడతాడు? రింకు సింగ్ ఎక్కడ ఆడతాడు? రియాన్ పరాగ్ ఏమైపోతాడు? ఇలా చాలా చాలా. హార్దిక్ పాండ్యా నెంబర్ ఏంటి మరి? అప్పుడు హార్దిక్ పాండ్యా 7కి వెళ్ళిపోతాడు. సో ఆ బెంగ కూడా ఉంది నాకు. సో మనకి ఒక ఏమంటారు, ఎంబారస్మెంట్ ఆఫ్ రిచెస్ అనే ఒక పాట ఉంది కదా. సో ఎక్కువైపోయారు ఇక్కడ. ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అయిపోయింది. అక్కడేమో మనకి మిగతా చోట్ల అన్ని తడుముకునే పరిస్థితి. సో అది బెంగ ఉంది. బట్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ టు హ్యావ్. ఇన్ని ఆప్షన్స్ ఉండడం కూడా ఒక విధంగా మంచిదే. బట్ మీరు అన్నట్టు సంజు శాంసన్ అతని ఆట తీరు, పర్టికులర్లీ ఆ 2 డకౌట్స్ నుంచి కొంత గుణపాఠాలు నేర్చుకుని
స్టార్టింగ్ లో కాస్త కూల్గా ఆడి ఫస్ట్ ఓవర్ జాగ్రత్తగా ఆడుకుని ఆ తర్వాత బ్యాట్ జులిపించాడే, అది కొంతవరకు ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ హిజ్ మిస్టేక్స్. అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి సెంచరీ చేసిన తర్వాత 2 సెంచరీలు చేశాడు, బాగానే ఉంది ఇప్పుడు అంతకుముందు ఇన్నింగ్స్ లో. కానీ నెక్స్ట్ ఇన్నింగ్స్ లో 0తో స్టార్ట్ అవుతుందని మర్చిపోతే ఎలాగా? మీరు అంతకుముందు ఇన్నింగ్స్ లో మీరు సెంచరీలు చేసి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ఇన్నింగ్స్ లో అది కంటిన్యూషన్ కాదు. నెక్స్ట్ ఇన్నింగ్స్ లో స్కోర్ విల్ స్టార్ట్ ఎట్ 0. అది దృష్టిలో పెట్టుకోవాలి. కానీ అది మొదట్లో పెట్టుకున్నట్టుగా లేదు. లాస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి కొన్ని దెబ్బలు తిన్న తర్వాత రిలే. సో అదే అతనికి ఆ టాలెంట్ కి సంబంధించి షార్ట్ సెలక్షన్ కూడా మ్యాచ్ అయితే ఆ, సంజు శాంసన్ కి తిరుగుండే ప్రసక్తే లేదు. సరే, శుభ్మన్ గిల్ విషయానికి వస్తే నాకెందుకు శుభ్మన్ గిల్ 2020కి సరిపోడు అంటే ఇప్పుడున్న స్టాండర్డ్స్ కానీ క్లియర్గా అనిపిస్తుంది. మనం చూస్తే రీసెంట్గా కెప్టెన్సీ కూడా చేశాడు, వరల్డ్ కప్లో ఆడిచ్చారు. ఏదో రికమెండేషన్ క్యాండిడేట్ లాగే అనిపిస్తాడు నాకు శుభ్మన్ గిల్ 2020కి వస్తే. చాలా మందికి కోపం వచ్చినా కూడా పచ్చిగా మాట్లాడేద్దాం, ఎందుకు హైడ్ చేసుకోవాలి. దేనికంటే మీరు చూస్తే సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్ పర్ఫెక్ట్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్. జైస్వాల్ బ్రేక్ ఇవ్వాలనుకున్నప్పుడు అభిషేక్ శర్మ రెడీగా ఉంటాడు, ఇంకో లెఫ్ట్ హ్యాండర్. ఒకవేళ శాంసన్ ఇంజురీ అయితే 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఆడతారు. అంటే ఆ ముగ్గురిని ఓపెనర్స్గా తిలక్ వర్మని ఫస్ట్ డౌన్లో పెట్టుకుంటే నిజంగా తిలక్ వర్మ కూడా మనకి బౌలింగ్ కూడా వేయగలడు అవసరమైతే. అంటే వి షుడ్ మూవ్ అవే ఫ్రమ్ శుభ్మన్ గిల్ అని స్ట్రాంగ్ అనిపిస్తుంది 2020కి. ఓకే, మీరు చెప్పింది క్రికెటింగ్ రీజన్స్ తో పర్ఫెక్ట్లీ కరెక్ట్. నేను కూడా అదే చెప్తాను. శుభ్మన్ గిల్ ఈ ఫార్మాట్ కి అతను ఈజ్ ఎ క్లాసీ ప్లేయర్. అతను టెస్ట్ మ్యాచ్లకి వన్డేలకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. ఇక్కడ ఏంటంటే అతను ఇలాంటి రివర్స్ స్వీపులు కొట్టడాలు, స్కూప్ షాట్లు కొట్టడాలు అవేం చేయడు. అది ఈ ఫార్మాట్ లో చాలా అవసరం. ఎందుకంటే ఈ ఫార్మాట్ లో మీరు అన్ని రకాల షాట్లు కొట్టాలి, బౌలర్ని తికమక పెట్టాలి. కానీ శుభ్మన్ గిల్ మోర్ సూటెడ్ టు దట్ ఫార్మాట్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ క్రికెటింగ్ రీజన్స్ తో పాటు కొన్ని కమర్షియల్ రీజన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత హడావిడిగా శుభ్మన్ గిల్ ని వైట్ బాల్ క్రికెట్ లో వైస్ కెప్టెన్ గా ప్రకటించడానికి నాకు అర్థమైన కారణం ఏంటంటే మనకి ఇక్కడ కొంతమంది సూపర్ స్టార్స్ కావాలి, తయారు చేసుకోవాలి వాళ్ళు. సో ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెళ్ళిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ సెట్ ఆఫ్ సూపర్ స్టార్స్ ఎవరు అంటే మనకి ఇమీడియట్ గా గుర్తుకొచ్చే పేర్లు శుభ్మన్ గిల్ ఒకడు, రిషబ్ పంత్ ఒకడు. సో వాళ్ళ స్థాయిలో కాకపోయినా వాళ్ళని రీప్లేస్మెంట్ చేసి కొంతవరకైనా వాళ్ళు లేని లోటుని, అంటే ఆ కమర్షియల్ వాల్యూలో వాళ్ళకి ఏంటంటే ఒక సినిమా అనుకోండి, సినిమాలో మీకు టాప్ హీరో లేకపోతే సెకండ్ బెస్ట్ హీరోని పెట్టుకోవాలి. వాళ్ళిద్దరు కాకుండా మీరు ఏదో అప్కమింగ్ స్టార్ని పెట్టుకుని సినిమా తీస్తానంటే మీకు ఓపెనింగ్స్ రావు కదా. ఇది కూడా అదే సిమిలర్ సిచ్యుయేషన్ అనమాట. సో దే వాంటెడ్ టు ప్రొజెక్ట్ హిమ్, దే వాంటెడ్ టు హైలైట్ హిమ్. సో అతన్ని మార్కెట్ చేయాలి. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ ని మార్కెట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో అదే రకంగా బ్రాండ్ అంబాసిడర్ అవసరం అవుతాడు. అలాగే క్రికెట్ మార్కెట్ చేయడానికి శుభ్మన్ గిల్ ని వాళ్ళు కొంచెం పిచ్ వర్క్ చేసి అతన్ని ఒక స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ ఫార్మాట్ లో అతను పెట్టారేమో నాకు అనిపిస్తుంది. అంటే అంత బ్యాడ్ గా ఏం పర్ఫామ్ చేయలేదు, కానీ ఇప్పుడు ఇంత కాంపిటీషన్ వచ్చినప్పుడు వీళ్ళ ముందు తేలిపోతాడు. ఈ ఫార్మాట్ లో ఇప్పుడు ఆడుతున్న తీరు, ఒకప్పుడు 130, 140 స్ట్రైక్ రేట్ వాజ్ ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నీడ్ టు బ్యాట్ ఎట్ 150, పర్టికులర్లీ పవర్ ప్లేలో మీకు ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మీరు చాలా అగ్రెసివ్ గా ఆడాలి, ఒక మంచి మొమెంటం అందించాలి. అలాంటిది శుభ్మన్ నుంచి మిస్ అవుతుంది. ఆ నేపథ్యంలో మీరు చెప్పింది కరెక్టే, కానీ ఈ కమర్షియల్ రీజనింగ్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలేమో నాకు అనిపిస్తుంది. అది ఫ్యాక్ట్. అది బట్ ప్యూర్లీ ఆన్ క్రికెటింగ్ రీజన్స్ ఐఎమ్ ఫుల్లీ విత్ యూ. ఇంకోటి గమనించండి సార్, రిషబ్ పంత్ని కూడా అకామిడేట్ చేయలేము ఈ టీంలో. గా చూస్తే రిషబ్ పంత్ ఇప్పటి వరకు T20లో హీ డి నాట్ సెట్ ఆన్ ఫైర్. ఇంటర్నేషనల్ లో చెప్పండి, టెస్టులు కత్తికినట్టు సరిపోతాడు. అంటే అతని గేమ్ T20కి సరిపోతుంది, కానీ అతను టెస్టుల్లో అతుక్కున్నాడు పర్ఫెక్ట్ గా. టెస్టుల్లో ఇప్పుడు అతను మన నెంబర్ 1 బ్యాట్స్మెన్, కీపర్ తో పాటు నెంబర్ 1 బ్యాట్స్మెన్ కూడా. అవును. ఆస్ట్రేలియాలో వాళ్ళు స్ట్రాటజీలు వేసుకునేటప్పుడు వాళ్ళు ఫస్ట్ నేమ్ వాళ్ళ మీటింగ్ లో వచ్చేది రిషబ్ పంత్ పేరు, నాట్ విరాట్ కోహ్లీ, నాట్ రోహిత్ శర్మ. డ్యూ రెస్పెక్ట్స్ టు దోస్ 2 గ్రేట్ ప్లేయర్స్. చెప్పండి. అంటే రిషబ్ పంత్నే మనం అకామిడేట్ చేయలేనప్పుడు శుభ్మన్ గిల్, మీరు ఇందాక న్యూజిలాండ్ సిరీస్ కి పానకంలో పుడకన్నారు, శుభ్మన్ గిల్ పానకంలో పుడకలానే కనిపిస్తాడు ఇప్పుడు అన్ఫార్చునేట్లీ. దేనికంటే మీరు రేపు వచ్చే ఐపీఎల్లో కనుక ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్న సంజు శాంసన్ కానీ, జైస్వాల్ కానీ, మన రింకు సింగ్, ఇలా మొత్తం ఎవరైతే యంగ్ బ్రిగేడ్ ఉన్నారో, శుభ్మన్ గిల్ కూడా యంగ్ పర్సనే, కానీ ఈ 2020 ఎవరైనా ఐపీఎల్ సూపర్ స్టార్స్ ఉన్నారో వీళ్ళందరినీ దాటుకుని రావాలి శుభ్మన్ గిల్. స్ట్రైక్ రేట్లో రావాలి, రన్స్ లో రావాలి. అది మేబీ అతని
అంటే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అంటారు కదా, తనకు ఉన్న ఏదైతే శుభ్మన్ గిల్కి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉందో ఆ టెస్ట్ మ్యాచ్లకి వన్డేలకి సరిపోతుంది కానీ 2020కి సరిపోదు. హోప్ఫుల్లీ హీ రియలైజెస్ దట్. ఫాస్ట్ బౌలర్స్ విషయం ఏంటి సార్? మనకి 2020లో నిజంగా బుమ్రా తర్వాత, షమీ బుమ్రా తర్వాత నిజంగా వెల్తి కనిపిస్తుందేమో అనిపిస్తుంది. పేరుల్లోనే ఆవేశాలు ఉన్నాయి కానీ గ్రౌండ్లో మాత్రం ఎక్కడా లేదు. టూ బ్యాడ్గా ఉందేమో అనిపిస్తుంది మన స్టాక్స్ ఫాస్ట్ బౌలర్స్ విషయంలో. అంటే ఏ ఫార్మాట్ లో మీరు అడిగేది? సార్ T20లో ఇప్పుడు మీరు చూస్తే ముఖేష్ తీసుకోండి, ఆవేష్ ఖాన్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, మీకు మన బట్ ఐఎమ్ హ్యాపీ విత్ హర్షదీప్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. పర్టికులర్లీ లాస్ట్ 2 మ్యాచెస్ లో అతను బౌలింగ్ చేసిన విధానం, లాస్ట్ మ్యాచ్ లో డెత్ లో అతను చేసిన థర్డ్ మ్యాచ్ లో డెత్ లో అతను బౌలింగ్ చేసిన విధానం, తర్వాత ఇక్కడ మనం ఒక మంచి బ్యాటింగ్ పిచ్ మీద కొంత హెల్ప్, అతను బౌలింగ్ చేసిన కొంత హెల్ప్ ఉంది. ది వే హీ గాట్ ఫస్ట్ 3 వికెట్స్. సో న్యూ బాల్ తో వికెట్స్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో న్యూ బాల్ తో వికెట్లు తీస్తున్నాడు. క్లాస్ అన్న అవుట్ చేసిన బాల్, దట్ వాస్ ఎ బ్యూటీ. సో హర్షదీప్ విషయంలో మనం హోప్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఇమీడియట్ రిప్లేస్మెంట్ కనబట్టలేదు. హర్షదీప్ విషయంలో ఖచ్చితంగా హోప్స్ ఉన్నాయి. అలాగే మయాంక్ యాదవ్ కనుక ఇంజరీ ఫ్రీగా ఉంటే హీ కెన్ బి ఏ సెన్సేషన్. అతను కనుక అతని ఇంజరీని అతని వర్క్ లోడ్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసి అతను మళ్ళీ గాయపడకుండా అతను కనుక జాగ్రత్తగా మనం గ్రూమ్ చేసుకుంటే అతను ఒక బిగ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో మిగతా వాళ్ళు కూడా, నేను కూడా ఈసారి ఐపీఎల్లో పీపుల్ లైక్ అన్షుల్ కాంబోజ్ మొన్న 10కి 10 వికెట్లు తీశాడు. అతను ఈవెన్ రెడ్ బాల్ క్రికెట్ లో కూడా మన దులీప్ ట్రోఫీ లాంటి చోట్ల చాలా ఇంప్రెసివ్ గా బౌలింగ్ చేయడం ఇంతకుముందు చూసాం. ఇది కూడా రెడ్ బాల్ క్రికెట్ అనుకోండి. అండ్ ఐపీఎల్ లో కూడా ఈ లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ ఫర్ ముంబై ఇండియన్స్ విత్ గుడ్ ప్రోగ్రెస్. సో యంగ్స్టర్ అతను. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకి పూర్తిగా ఏమి మనం బెంగపడాల్సిన అవసరం లేదు. బౌలర్స్ ఎమర్జ్ అవుతారు. బట్ మనం ఆ స్థాయి అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. బుమ్రా, షమి అనేవాళ్ళు దే ఆర్ లెజెండరీ ఫిగర్స్. సో వాళ్ళ స్థాయి అయితే ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ టాలెంట్ అయితే ఎమర్జ్ అవుతుంది. ఈసారి ఐపీఎల్లో మనకి ఇలాంటి ప్రశ్నలు కొన్ని సమాధానం దొరికే అవకాశం. స్పిన్నర్స్ కూడా బాగున్నారు సార్ మనకి. ఇప్పుడు బిష్నోయ్ అండ్ మన రమణ్దీప్. అవును, రమణ్దీప్ బాగానే ఉన్నాడు. ఇంకా అతని పేరేంటి, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. మీరు స్పిన్నర్సా ఫీల్డర్సా అనేది? స్పిన్నర్స్ అండి, స్పిన్నర్స్ లో వరుణ్ చక్రవర్తి చాలా బాగున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ వరుణ్ చక్రవర్తిని మీరు అంతగా ఎక్స్పోజ్ చేయకండి. నా దృష్టిలో ఏంటంటే, సరే ఈ బయలాటరల్ సిరీస్ లో వరుణ్ చక్రవర్తి 12 వికెట్లు తీశాడు. 4 మ్యాచ్లో 12 వికెట్లు అంటే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్, ఇంక్లూడింగ్ 5 వికెట్ హాల్, అంతా బాగానే ఉంది. మీరు అతన్ని పక్కన పెట్టండి. ప్రస్తుతానికి పక్కన పెట్టి డోంట్ ఎక్స్పోజ్ హిమ్ టు మచ్. ఈజ్ ఎ మిస్టరీ బౌలర్ ని మీరు రెగ్యులర్ గా వాడేస్తే, అంటే ఐపీఎల్ అలాగా ఆడతారు, అది వేరే విషయం. మీరు ఛాంపియన్స్ ట్రోఫీకి అతను ఒక తురుపు మొక్కలాగా పెట్టుకున్నా అని చెప్పి దినేష్ కార్తిక్ అన్నాడు. నేను తర్వాత దినేష్ కార్తిక్ అన్న తర్వాత నేను ఐ హ్యావ్ వెరిఫైడ్ హిజ్ లిస్ట్ ఏ ఫిగర్స్ కూడా బాగున్నాయి. అతను ఈజ్ వికెట్ టేకర్, ఎకానమీ కూడా బాగుంది. సో నాట్ ఓన్లీ T20లోనే కాకుండా వన్డేల్లో కూడా నేను బాగా 50 ఓవర్ గేమ్లో కూడా నేను బౌల్ చేయగలను అతను ప్రూవ్ చేస్తున్నాడు. అందుకని అలాంటి మిస్టరీ బౌలర్ని మీరు, అంటే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు మనం వేరే ఆడట్లేదు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ ట్రోఫీస్కి మాత్రం అరుదుగా వాడుతూ ఆ మిస్టరీని అందరికీ అలవాటు పడే లోపల, అదర్వైజ్ విల్ బికమ్ అనదర్ అజంతా మెండిస్ లాగా అయిపోతాడు. అజంతా మెండిస్ ఒక 2 years వరకు ఎఫెక్టివ్గా ఉన్నాడు. తర్వాత ఏంటంటే అందరికి అలవాటు అయిపోయింది. పీపుల్ లైక్ సెహ్వాగ్ డిస్ట్రాయిడ్ హిమ్ లైక్ ఎనీథింగ్. సో అలా కాకుండా అతని మిస్టరీని కనుక మీరు ప్రిజర్వ్ చేయగలిగితే బాగానే ఉంది. అక్కడ కూడా అదే బెంగ నాకు కార్తిక్, ఏంటంటే ఓకే ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు 3 స్పిన్నర్స్, అక్షర్ పటేల్ ఇస్ ఇన్ ద టీమ్ బికాజ్ ఈజ్ అన్ ఆల్రౌండర్, టీంకి బ్యాలెన్స్ ఇస్తాడు. రవి బిష్ణోయ్ ఇస్ వెరీ గుడ్. వరుణ్ చక్రవర్తి ఈజ్ అవర్ నెంబర్ 1 స్పిన్నర్, ఇప్పుడు బాగానే ఉంది. మరి కుల్దీప్ యాదవ్ ఇంజరీ నుంచి వస్తే ఎవరిని మళ్ళీ మనకి పరిస్థితి మొదటికి వస్తుంది. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ కూడా వస్తాడు. సో వీళ్ళందరూ వస్తే 5గురిలో ఏ ఇద్దరిని ఆడించాలి? మనం బయట ఆడుతుంటే 2 సరిపోతారు, ఇండియాలో ఆడుతుంటే 3 కావాలి, ఇంకో 2 బయట కూర్చోబెట్టాలి. సో దెర్ ఆర్ ప్రతి స్లాట్ కి 2-3 ఈజీగా మనకి కనిపిస్తుంది. ప్రతి స్లాట్ ఇన్ ద 11 మీకు 2-3 పీపుల్ క్యూలో ఉన్నారు. అంటే ఐపీఎల్ పుణ్యమాని మనము T20లో వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అనిపిస్తోందండి. దేనికంటే స్లోగా మీరు చూస్తే ఇందాక అని మీరు ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు మనం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత. కానీ ఐపీఎల్ బ్యాషర్స్ ఉంటారు కదా, ఐపీఎల్ ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏమన్నారంటే
ఈ ఐపీఎల్ అనేది ఒక పెద్ద పాపాల భైరవుడు, దానివల్లే మన క్రికెట్ నాశనం అయిపోతుంది, కమర్షియల్ అయిపోతుంది. మీరు ఐపీఎల్ పెట్టిన తర్వాత 2007లో మనం లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ గెలిచాం. ఆ తర్వాత మళ్ళీ 2024లో గెలిచాం. 24లో గెలిచే వరకు అందరూ మన మాట ఏంటంటే ఐపీఎల్ వల్ల మనకు ఒరిగింది ఏంటి, T20 ఫార్మాట్లో మనం ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు అని అన్నారు. కానీ యాక్చువల్గా ఐపీఎల్ వల్ల బ్రహ్మాండమైన టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. మీరు మనం చూడండి, రమణ్ దీప్ సింగ్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్, ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. అతనికి ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ వచ్చింది? ఎందుకంటే క్వాలిటీ అపోజిషన్ ఐపీఎల్లో ఫేస్ చేశాడు, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రెజర్ సిచ్యుయేషన్, ప్లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హ్యూజ్ క్రౌడ్స్ విత్ లాట్ ఎట్ స్టేక్, అలాంటివన్నీ ఐపీఎల్ చూసేసాడు. అతను డక్కాముక్కీలు తిని వచ్చాడు. కాబట్టి ఇంటర్నేషనల్ క్రికెట్లో రాగానే జస్ట్ లైక్ అనదర్ ఐపీఎల్ మ్యాచ్ లాగా ఫీల్ అయ్యి ఫస్ట్ బాల్ని 6 కొట్టగలిగాడు. సో ఐపీఎల్ వల్ల మనకి జరిగే మేలు మర్చిపోయి చాలా మంది ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. సో వాట్ యూ సెడ్ ఇస్ రైట్. మనం ఇప్పుడు T20లో మనకి ప్రతి స్లాట్కి అంత రెడీమేడ్ రీప్లేస్మెంట్స్, కానీ మీరు ఈజీగా ఐ థింక్ యూ కెన్ మేక్ 2 టీమ్స్. మనం వరల్డ్ బీటర్స్ లాంటి 2 ఐపీఎల్ టీమ్స్ని T20 ఇంటర్నేషనల్ టీమ్స్ని తయారు చేయొచ్చు. 2 కూడా దేనికి అది తీసుకొని టీమ్స్ తయారు చేయొచ్చు. ఏమంటారు? నిజమే సార్. అంటే రమణ్ దీప్ సింగ్ గురించి చెప్పాలంటే నాకు అతను బ్యాటింగ్ చూస్తే ధోని గుర్తుకొచ్చాడు సార్. చాలా కామ్ హెడెడ్గా ఉన్నాడు. అంటే ఒక ఇన్నింగ్స్తో మనం పోల్చకూడదు, కానీ ఆ కామ్ హెడెడ్నెస్ కానీ, బ్యాలెన్స్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ నాకు నిజంగా ఇంకో ధోని అవుతాడేమో అనిపించింది మనం చూస్తుంటే. అండ్ ఈ వరల్డ్ బీటర్స్ టీమ్ అనేది అంటే ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటారండి, మనకి ఎక్కువ T20 వరల్డ్ కప్స్ రాకపోవడానికి కారణం వీఆర్ ప్లేయింగ్ నేమ్స్ అండ్ నాట్ వీఆర్ నాట్. అదే కదా, ఇప్పుడు పర్ఫార్మర్స్ కాకుండా మనం ఆ పాత వాళ్ళనే పట్టుకుంటాం. మన అప్పటి జనరేషన్ అంతా ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎవరు బౌలింగ్ వేయరు. దానివల్ల మీరు 6th బౌలింగ్ ఆప్షన్ కోసం ఒక బ్యాట్స్మెన్ ని త్యాగం చేసి ఒక ఎక్స్ట్రా బౌలర్ని ఎకాడమీ చేసి మీ బ్యాటింగ్లో ఏమో బలం తగ్గిపోతుంది. సో ఇలాంటి మనం ఎన్నో కాంప్రమైజ్లు చేసుకుని వచ్చాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు అంతా యంగ్స్టర్సే ఉన్నారు. మీరు పలానా వాళ్ళని టీంలో ఖచ్చితంగా పెట్టాలన్న పరిస్థితి ఎవరి విషయంలో లేదు. అలాంటప్పుడు యూ కెన్ టేక్ మీరు ఆన్ పర్ఫార్మెన్స్, మీ రిక్వైర్మెంట్ బట్టి సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఒక గమ్మత్తైన సైకిల్ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ సంవత్సరం T20లో బాగా ఆడిన బ్యాచ్ రేపు ఐపీఎల్లో ఆడకపోతే వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు. ఐపీఎల్ ఆడిన వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి, ఐపీఎల్లో కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. సో ఈ ప్రెషర్ ద్వారా ఈ క్రీమ్ లేయర్ ఏదైతే ఉందో, ఐపీఎల్ ద్వారా షైన్ అయ్యే క్రీమ్ లేయర్, ఎక్స్ట్రా 12th ప్లేయర్ రూల్ ఒక్కటి తీసేస్తే ఇంకా మనకి ఇబ్బంది ఉండదేమో అనిపిస్తుంది ఐపీఎల్ 2020 వరకు. అది తీయడానికి ఫ్రాంచైజీలు ఒప్పుకోరు, బ్రాడ్కాస్ట్ ఒప్పుకోరు. 12th ప్లేయర్ ఉండడం వల్ల పెద్ద స్కోర్లు వస్తున్నాయి, 4 6లు కొడుతున్నారు. సో ఐపీఎల్ కమర్షియల్ వాల్యూ విషయంలో అది ఇప్పట్లో జరిగే పరిస్థితి మనకు కనపడలేదు. ఇండియన్ క్రికెట్ దానివల్ల డ్యామేజ్ ఖచ్చితంగా జరుగుతుంది. దానివల్ల మీకు ఎవరు బౌలింగ్ వేయట్లేదు కదా. రియాన్ పరాగ్ బౌలింగ్ వేయడు, మీకు ఈవెన్ వాషింగ్టన్ సుందర్ ఆడిన మ్యాచ్ల్లో చాలా తక్కువ ఓవర్లు వేసాడు. సో అలాంటి అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ పార్ట్ టైమర్స్కి అస్సలు అవకాశం లేకుండా పోయింది. సో అదొక విషయం. ఇన్ జనరల్ ఐపీఎల్ ఇప్పుడు ఐపీఎల్ మీరు అంటున్నారు, ఐపీఎల్లో షైన్ అయిన వాళ్ళే మొనగాడు. ఎందుకంటే అది మీరు ఒప్పుకోకపోయినా దట్ ఐపీఎల్లో కనుక మీరు బాగా పర్ఫామ్ చేస్తే మీకు వచ్చే మైలేజ్, మీకు వచ్చే రీచ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సోషల్ మీడియా కానీ, ఐపీఎల్కి ఉన్న ఫాలోయింగ్ కానీ. సో మీరు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడిన దానికంటే కూడా ఐపీఎల్లో కనుక బాగా పర్ఫామ్ చేస్తే యూ విల్ బికమ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. రింకు సింగ్ లాంటి వాళ్ళ విషయాల్లో అదే జరిగింది. సో అలా అయిపోవడం వల్ల సోషల్ మీడియాలో మీకు మీద బ్రహ్మాండమైన బజ్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఇంటర్నేషనల్ ఎంత బాగా ఆడారు, ఫర్ ఎగ్జాంపుల్ తిలక్ వర్మ ఇప్పుడు 2 100s చేసాడు, బాగానే ఉంది. ఐపీఎల్లో ఫెయిల్ అయితే మళ్ళీ అది మర్చిపోతారు. పీపుల్ విల్ సే డోంట్ ప్లే తిలక్ వర్మ. అలాంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో నాకు ఐ హావ్ సీన్ ఇన్ మై ఓన్ ఛానల్ సంబడి వాజ్ సేయింగ్ రింకు సింగ్ ఫెయిల్ అయ్యాడు, రింకు సింగ్ ప్లేస్లో జితేష్ శర్మను ఆడించండి. ఒక 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయితే రింకు సింగ్ లాంటి ప్లేయర్ ఎంత, అతని రికార్డ్ ఎలా ఉంది, అతను లాస్ట్లో ఎంత మంచి ఫినిషర్గా వచ్చాడు. సో సోషల్ మీడియా వల్ల అదంతా రీసెన్సీ బయాస్ అలాంటివన్నీ ఉంటాయి దాంట్లో. సో ఐపీఎల్లో పర్ఫామ్ చేసిన వాడే మనగాడు, మీరు ఒప్పుకోకపోయినా. సో ఐపీఎల్ వల్ల ఉన్న ఇబ్బందులు ఏంటంటే ఐపీఎల్ పర్ఫామ్ చేస్తేనే మీకు గుర్తింపు వస్తుంది. పీపుల్ లైక్ అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్, వీళ్ళందరూ ఎందుకు వాళ్ళు లైమ్ లైట్లో లేకుండా పోయారంటే బికాస్ దే డోంట్ ప్లే ఐపీఎల్. ఐపీఎల్ ఆడకపోతే మీరు అసలు ప్లేయరే కాదు, మీరు మనం మర్చిపోతారు. చూద్దాం సార్. మరి మొత్తానికి ఈ చిన్న పానకంలో పుడక సిరీస్
కొంత ఇప్పటికే చెప్తానండి నేను, ఇప్పటికే ఐ స్టాండ్ బై దిస్ వర్డ్. ఎందుకంటే దీనికి ఎలాంటి సిగ్నిఫికెన్స్ లేదు. ఎందుకంటే మీరు తీసుకుంటే మన టీం కానీ వాళ్ళ టీం కానీ ఫుల్ స్ట్రెంత్ తో లేదు అసలు. అవును. ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ ఇండియా ఏ టీమ్ ప్లేయింగ్ సౌత్ ఆఫ్రికా ఏ టీమ్. దాంట్లో మనకు మంచి పర్ఫార్మెన్సెస్ వచ్చాయి, మనకు కొంత ఓట కలిగింది, అంత ఒప్పుకుంటాం. కానీ సిగ్నిఫికెన్స్ చూస్తే మాత్రం నాకు ఎందుకంటే ఇక్కడ మనం అంతా టెస్ట్ మ్యాచ్ల విషయంలో దాంట్లో మునిగి తేలుతున్నాం. అవును. దాని నుంచి సడన్ గా అది ఒక డీవియేషన్. అంటే అంటే ఏ స్టిల్ ఐ పాయింట్ కాంట్ డైజెస్ట్ ఇట్. అంటే ఏ పాయింట్ లో చెప్తున్నానంటే సార్, మనకి సంజు శాంసన్ కానీ, మన తెలుగువాడి తిలక్ వర్మ కానీ, అలాగే వరుణ్ చక్రవర్తి, వీళ్ళు ముగ్గురు ప్లస్ హర్షదీప్ సింగ్, సీనియర్ ప్రో చెప్పాలి హర్షదీప్ సింగ్ టీమ్ లో. అండ్ అభిషేక్ శర్మ టు సర్టన్ ఎక్స్టెంట్. సర్టన్ అభిషేక్ శర్మ రెండు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఎందుకంటే అతను వరుస ఫెయిల్యూర్స్ తర్వాత అలాంటి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ కూడా మనకి ఉండాలి. ప్రతి మ్యాచ్ లో మనకి రాకపోయినా మనకి రెడీ రిప్లేస్మెంట్ గా ఉంటాడు. అంటే వచ్చే T20 వరల్డ్ కప్ కి వీళ్ళు కనుక మంచి ఫామ్ అండ్ కాన్ఫిడెన్స్ తో ఉంటే ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి మనకి మంచి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సౌత్ ఆఫ్రికాలో రన్స్ చేయడం అనేది దే ఆర్ గోల్డ్ డస్ట్ అంటారు కదా. ఇంకోటి కూడా ఏంటంటే ఆ పర్టికులర్ సిరీస్ లో మీకు ఎస్టాబ్లిష్డ్ నేమ్స్ లైక్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, అక్షర్ పటేల్, ఇలాంటి వాళ్ళు ఎవరు పెద్దగా హార్దిక్ పాండ్యా, వీళ్ళంతా అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్సెస్ రాలేదు. ఈ కొత్త కుర్రాళ్ళు ఎవరైతే ఇండియన్ టీంలో స్ట్రగుల్ అవుతున్నారో ప్లేస్ సంపాదించడం కోసం, వాళ్ళందరికీ నిజంగా ఒక బెనిఫిట్ మ్యాచ్ లాగా అయిపోయింది. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళందరూ ఎమర్జ్ అయ్యారు. రైట్, చూద్దాం సార్. మరి వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి, మనం ఇంకా ఎంతగానో అలరించాలి. ముఖ్యంగా మన తెలుగువాడు తిలక్ వర్మకి వాళ్ళ పేరెంట్స్ ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు వాళ్ళు ఇక్కడ దాకా తీసుకురావడానికి. వాళ్ళందరికీ విష్ చేస్తూ మనం ఈ ఎపిసోడ్ని ముగిద్దాం సార్. టెస్ట్ సిరీస్ రివ్యూ. థ్యాంక్ యూ.